వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైన ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినం రాదు. మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు పర్యంతమే అడ్డగించును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నది కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన తండ్రి, మీ నామముకు స్తోత్రములు. ఆయన మీ వాక్యమును బట్టి నా తండ్రి, నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క వాక్యం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఈ వాక్యమును బట్టి మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకొని దీవించుకొని ఈ వాక్యం మా హృదయంలో ప్రభా దేవ చొచ్చి నాయన తండ్రి మేము దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ఈ వారి క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాక్య భాగం విషయంలో మనకు మరి ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక విషయంలో చూస్తే ఈ పత్రిక ఇక్కడ మనకు మాసిదోనియా దేశమందు ఉన్నటువంటి పట్టణం అది. ఆ మాసిదోనియా ఆ దేశంలో ఉన్నటువంటి పట్టణం అది. ఇప్పుడు మనకు మా దేశంలో మన గూడూరు పట్టణం, మన నెల్లూరు పట్టణం ఎలాగో అట్లాగనమాట. అయితే దాదాపు ఈ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి జనాభా చూస్తే 2 లక్షల మంది ఆ జనాభా ఉంటారని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇది యేసు యొక్క ఉపదేశం యొక్క మరి ముఖ్యాంశాలను తెలియజేసేటువంటి పుస్తకం అని కూడా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ముఖ్యాంశాలను తెలియజేసే పుస్తకం అన్నమాట. ముఖ్యమైన విషయాలు ఏమని తెలియజేయబడుతుంది? ఇది మొదట ఒక చిన్న పల్లెంటి. ఈ తెస్సలోనికీయులు అనేటువంటి ఈ యొక్క పట్టణము మొదట ఒక చిన్న పల్లెటూరు అంటారు. అయితే
దినాలలో యుద్ధాలు జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం వెళ్ళి వాళ్ళు రాజులు యుద్ధం చేసేటువంటి ఈ యొక్క సమయంలో అక్కడ ఒక కసాండర్ అనేటువంటి ఒక రాజవంశస్థుడు ఆయన ఏం చేశాడంటే ఆయన క్రీస్తు పూర్వము 315వ సంవత్సరమున ఆయన రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ మాసిదోనియాను ఆక్రమించాడు. అప్పట్లో ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి పల్లెటూరు కూడా చేరిపోయింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అలెగ్జాండరు అనేటువంటి ఆ యొక్క రాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పరిపాలిస్తుండగా ఆయన యొక్క మరి సహోదరి ఈ తెస్సలోని అనేటువంటి ఆమె యొక్క స్త్రీ, ఆమె పేరుతో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎవరైనా ఈ రాజవంశస్థుడైనటువంటి ఒక కసాండర్ ఆయన వివాహం చేసుకుని ఈమె పేరుతో ఈమెను గొప్ప చేయాలని, ఈమెను ప్రసిద్ధి చేయాలని, ఆమెతో పాటుగా ఆయన రాజ్యం కూడా ప్రసిద్ధి అవుతుందని మరి అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ పెట్టాడు. ఆమె పేరు ప్రసిద్ధి చేయాలి, తర్వాత ఆయన మరి ఆక్రమించుకున్నటువంటి ఆ యొక్క దేశం కూడా మంచి ప్రసిద్ధిలోకి రావాలి అని ఆయన ఎక్కడైతే మరి కొత్తగా యుద్ధాలు చేసి ఆక్రమించుకున్నాడో ఆ ప్రదేశంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఆమె యొక్క గౌరవార్థమై ఈ పట్టణాన్ని ఆయన కట్టించాడన్న. ఆమె యొక్క గౌరవార్థమై ఆమె ఇష్టపడి చేసుకున్నాడు. ఆ రోజుల్లో రాజులు వాళ్ళ యొక్క స్త్రీల యొక్క అందాలను చూసి మరి వాళ్ళు అట్లాగా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళని ఒకసారి ప్రసిద్ధి చేస్తారు, ఒక్కసారి వాళ్ళని అట్టడుగుని పడేస్తారు. కానీ ఈమెను మాత్రం చాలా బాగా గొప్పగా ప్రసిద్ధి చేసినట్టుగా మరి మనము నిఘంటువులో చూస్తున్నాం. మనము ఈ ప్రకారంగా మనము ఇక్కడ అందరూ కూడా ప్రజలు మరి వాళ్ళు బాగుండాలని, ఆ ప్రాంతం డెవలప్ కావాలన్నారు కదా, అక్కడ ఏం చేశాడంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు, ఒక వ్యాపారం ప్రారంభించాడు ఆయన. ఆ వ్యాపారం ఏమైందంటే ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి మరి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు కదా. అందుకని ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి ఆ ఏర్పాట్లు బట్టి ప్రజలు అక్కడ వచ్చి చాలామంది అక్కడ స్థిరత్వులైపోయారట. వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ వ్యాపారాలు అయితేనేమి, వాళ్ళ యొక్క ప్రాంతంలో వాళ్ళు అభివృద్ధి అయితేనేమి అవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంలో మరి అక్కడ మనము మరి అక్కడ పట్టణం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు అది ప్రసిద్ధిగాంచింది కాదు, అదొక చిన్న పల్లెటూరు అని మనం విన్నాం. వీటన్నిటిని బట్టి కూడా ఆయనే అక్కడ ఏం చేశాడంటే మంచి ఈ యొక్క పరిపాలనగా మనం చూస్తున్నాం. మంచి పరిపాలన, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి రాజుగా, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి పరిపాలనగా మరి అక్కడ ఆయన నియమించిన తర్వాత ఆడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. అటువంటి ప్రాంతంలో వచ్చి ఆ యొక్క తెస్సలోనికలు అనేటువంటి ఆ ప్రాంతంలోకి వచ్చి పౌలు గారు ఏం చేశాడు, స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ప్రకటించినప్పుడు మన గతంలో మనము ఫస్ట్ మరి తెస్సలోనికి రాసిన పత్రిక అంతా కూడా మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు రెండవ పత్రికలోకి మనం వచ్చి ఉన్నాము. రెండవ పత్రికలో మనము ఈ యొక్క రెండవ అధ్యాయం మనము 1-2 వచనాలు చదువుకున్నాం. సహోదరులారా, ప్రభు దినము వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన
ఏంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో ఒక వదంతి ఏర్పడింది. ఒక వదంతి, ఇదంతా ఉట్టిదే, వీళ్ళు ఇలా చెప్తున్నారు కానీ ఇవన్నీ మీరు నమ్మకుండి, మీరు నమ్మినట్టయితే ఇదంతా మీకు మోసపోయినట్టేను అని ఈ మాటలను బట్టి మరి ప్రభు దినం వచ్చినట్టుగా అంటున్నాడు, ఆత్మ వలన అయినట్టుగా. సరే, ఇవన్నీ కూడా ఇట్లా కాక చూడండి, 3వ వచనం చూసినట్టయితే అవన్నీ విన్న తర్వాత వాళ్ళు ఏమైపోతున్నారట? 3వ వచనం, భ్రష్టత్వము సంభవించుట నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఇప్పుడే వచ్చేసింది, దేవుడు రాకడ వచ్చేసింది, మీరందరూ కూడా ఇంకా ఎత్తబడిపోతారు, మీరంతా వ్యాపారాలు మానండి, లేకపోతే ఆ యొక్క పరిస్థితులు అవి మానండి ఇవి మానండి అని చెప్పే మాటలంతా కూడా మీరు నమ్మవద్దు అనేటువంటి యొక్క మాటను బట్టి మనం ఇప్పుడు గమనించినట్టయితే, అయితే అందుకే వీళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు, ఈ పత్రికలో రాస్తున్నారు అనమాట. ఏమని రాస్తున్నారంటే, మనము 3వ వచనం చదువుతున్నట్టుగా, ఈ మీరు భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. అప్పుడే వచ్చేసిందని అందరూ చెప్తున్నారు, గాబరా పెడుతున్నారు. ఆ పౌలు ఒకడు వచ్చాడు, ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఇవన్నీ కూడా మీకు ఇవి జరిగిపోతాయని అనుకుంటున్నారా? మరి ఇప్పుడే వచ్చేస్తున్నారా అక్కడ అంటే, ఇప్పుడే రాదు, ఇవన్నీ సిద్ధపాటు దినాలు అని మొదటే వీళ్ళు బోధించారు. మేము బోధించాం కదా, ఆ బోధ ప్రకారమే, ఆ విశ్వాసం ప్రకారమే మీరు ఉండండి. అంతేగాని మీరు వేరు మరి విధాలుగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు ఎంత కూడా మీరు కావలా పడదు, మీ హృదయాల్ని కలవరా పడనివ్వకూడదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత 2వ దశలోకి రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అసలు ఈ మాటలు ఎంత మరి రూఢిగా చెప్పగలుగుతున్నారంటే, మరి వేరే ఎవరో రాసినటువంటి ఉత్తరాల వల్ల వీటి వల్ల కాదు, కానీ అసలు ఈ యొక్క ఉత్తరం ఎవరు రాశారు? 1వ అధ్యాయం 1వ వచనం, పౌలు, సిల్వాను, తిమోతి, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారనమాట. అక్కడ పౌలుకి తోడుగా జత పనివారిగా ఉన్నారు వాళ్ళు అక్కడ జత పనివారిగా ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు, ఒకప్పుడు తిమోతి శిష్యుడే పౌలుకి, అయితే ఇప్పుడు ఆయన్ని జత పనివారిగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన అంతగా ఎదిగినాడు అనమాట. మనం కూడా వాక్యం వింటుంటాం, విని వాక్యము విన్నట్టుగానే ఉంటామా? వినట్టుగానే ఉంటామా? విని మనము ఆ వాక్యం విన్న తర్వాత విన్నట్టుగా మనం ఉండాలి. అంతేగాని మనం ఏమైపోతున్నామంటే, వింటాం, ఇంటికి పోయేటప్పుడు అది దారిలోనే పోతుంది, అది ఎక్కడ జారిపోతుంది. అది గొంగులు కట్టుకున్నారో లేకపోతే గొంగులు వేసుకున్నారో ఏమేమైపోతుందో మొత్తానికి తెలియట్లేదు. అది మొత్తానికి అది జారిపోయినట్టుగా మన వాక్యము, మన వింటున్న వాక్యం ఉందండి. అందుకే ఇక్కడ ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి సత్యాన్ని మనము గమనించినట్టయితే, మరి మనకు ఈ తెస్సలోనికి రాసినటువంటి ఈ పత్రికలోని మనకు ఎన్నో సత్యాలు, మరి కొన్ని ముఖ్యమైన సత్యాలు మనకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క తెస్సలోనికి రాసినటువంటి ఈ పత్రికలోని 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో 8వ వచనం చూద్దాం. ఆ ధర్మ విరోధి బయలుపరచబడము, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. హల్లెలూయా. ఇక్కడ ఆయన
ఆయన చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటి అంటే మరి ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణి సంహరించి. ఎవరు? మనకు దుష్టబోధ చేస్తున్నాడే వింటాం మనం. చర్చలేమో బాగా మంచిగా వాక్యం చెప్పినట్టుగా వింటాం, వాక్యం ఉన్నట్టుగా చదువుకుంటున్నాం. దానికి భిన్నమైన బోధ ఏమో ఎక్కడ కూడా బోధించరు. అయితే ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో చెప్తారు, ఇట్టంట కదా, అవునంట కదా, అక్కో వదిను ఇట్టంట కదా, అలా చెప్పారు కదా, ఇట్లా అంట కదా, అట్లా కాదంట, ఇట్టంట అని వీళ్ళు చెప్పే మాటకి మనం బాగా ఏం చేస్తామో స్టాంప్ వేసేస్తాం. అది మన హృదయంలో ముద్ద పడిపోతాం. వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి, గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ప్రకారంగా మనకు ఆయన ఎప్పుడు కూడా ఒక ఆపదలో మనం ఉన్నాము. అయ్యా నన్ను రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన వాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? కేవలం ప్రేమన్నాడు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి, వాని నోటి ఊపిరి చేత నీకు రావాల్సినటువంటి జ్వరాన్ని గద్దించి, నీకు రాబోయేటువంటి ఒక ఆపదను ఆయన గద్దించి, ఇంకొకటి ఏదైనా సంభవిస్తే దాన్ని గద్దించి ఆయన నోటి ఊపిరి చేత దాన్ని గద్దించి ఏం చేస్తున్నాడు? సంహరించేస్తున్నాడు. అందుకే నీకు అది లేకుండా అయిపోతుంది. వింత ఏమి లేదు. జ్వరం వస్తుందంట ఈ రోజుల్లో. జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులు, భయంకరమైన నొప్పులు, ఒక రాగాన తగ్గడం లేదు. అయితే అయినప్పటికీ కూడా మనము భయపడకుండా దేవుని స్పర్శ చేత మనము ముట్టబడినట్టయితే, దేవుడు ఊపిరి చేత మనము ముట్టబడినట్టయితే మనం ఏమవుతున్నాము? బాగుపరచబడబడుతున్నాము. హల్లెలూయా. మనకు ఎంతో గొప్ప స్వస్థతను ఆరోగ్యమును కలుగు చేయబడి ఎవరు? ఆయనే, దేవుడే మనకు కలుగు చేసేది. ఆయన ముఖ శ్వాస చేత సంహరించి తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన తర్వాత చదవండి, ఆగమన ప్రకాశము చేత నాశనము చేయము. అంటే ఆగమనం అంటే ఆయన రాకడ. ఆ రాకడ ప్రకాశము చేత, ఆయన రాకడ కొరకు ఇప్పుడు భూలోకం ఎట్లా ఉందంటున్నారు? కలవరంగా ఉంది ఒకటి. ఇంకా కూడా అనేక రకాలైనటువంటి మరి ఇబ్బందులకు గురి అవుతున్నారు మనమందరం. వ్యాధులైతేనేమి, బాధలైతేనేమి, కలవరాలైతేనేమి, మరి ఇంకా మాకు అట్టమ్మా, మా బిట్టమ్మా, మా ఇంటికి ఇదమ్మా, తర్వాత మా వాళ్ళకి ఇట్టమ్మా అనేటువంటి ఇవన్నీ కూడా మనకు ఏం చేయబడుతున్నాయంటే అవన్నీ కూడా ఆయన ముఖ ప్రకాశము చేత, ఆ కలవరాలన్నీ కూడా, ఆ బాధలన్నీ కూడా, అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ముఖ ప్రకాశము చేత ఆయన వాటిని నాశనం చేస్తున్నాడు. ఆ కలవరాలను తీసివేస్తున్నాడు ఆయన. ఆ ఎదుగులు ఇబ్బందులు తీసివేస్తున్నాడు ఆయన. మన హృదయంలో ఉండే కలవరం తీసివేసుకుంటే మనం ఆరోగ్యవంతులకి. మన హృదయంలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నీ కూడా మనము తొలగ చేసుకొని దేవాలని మనం కనుక ప్రార్థన చేసుకుంటుంటే ఆయన మన పక్షాన ఆయన చేరి అని ఏం చేస్తారో తెలుసా? అప్పుడు మనం బలకలం. యెహోవా మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి గొప్ప సత్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన మన పక్షాన్ని వచ్చి ఆయన మనకి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా మరి మనం చూస్తున్నాం అనమాట. ఆయన మనకు ఎటువంటి పరిస్థితులను మనకు ఆయన ఇస్తున్నాడు అంటే మరి ఈ మాటలు మనం చదువుకున్న ప్రకారంగానే మనకు అనేకమైనటువంటి ఈ యొక్క వాక్యపు సత్యాలను తిరగేస్తూనే ఉంటాము. అయినప్పటికీ మనం ఏమవుతుంటాము? ధైర్యపడుతూ ఉంటాము. 13వ వచనం చదువుదాం, ఇదే భాగంలో నుంచి. ప్రభువు వలన
ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యములను నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని బద్ధులమై ఉన్నాము. ప్రభువు వలన ప్రేమించబడ్డ వారం అంటమా. ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు చేరుకున్నాం ఇక్కడ? ఆ నమ్మకం ఉందా మనకు? ప్రభువు వలన ప్రేమించబడ్డ వారం మనము అనే నమ్మకం ఉందా మనకు? ఉంది. మీరు చెప్పకపోయినా కానీ అది అందరం చేరుకున్నామంటే మనమందరం కూడా ఎందుకు చేరుకున్నాము? ఖచ్చితంగా దేవుని చేత మనము ప్రేమింపబడుతున్నాము. అయితే ప్రేమించబడుతున్నటువంటి సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనము. ఒకసారి మనం పొరపాటు చేస్తాం, మాట వలన ఏదో గొప్పగా ఒక అబద్ధం చెప్పడం కానీ తర్వాత ఇంకేదైనా పనుల వల్ల కూడా జరిగిపోతుంటాయి. అది వెంటనే మన మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దించి ఇది తప్పు కదా, ఇది పొరపాటు కదా అని చెప్పినప్పుడు మనం ఏం చేసుకుంటాము? దాన్ని సరి చేసుకుంటాం. సహోదరికి ప్రార్థన రాదు, ఏం రాదు. నేను ఒక విలేజ్లో నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఆ విలేజ్లో అమ్మ నువ్వు చదువుకునే పుస్తకం ఎర్ర కొత్త నిబంధన నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పోయి చదువుకోలేదని స్కూల్ మధ్యాహ్నం లంచ్ పీరియడ్. ఆ పుస్తకం నాకు ఇస్తావమ్మా, చదువుకున్నాను. ఓకే తీసుకో. చదువుకున్న తర్వాత ఏం చెప్పిందో తెలుసా? దాంట్లో చాలా మందిని స్వస్థపరిచాడు కదా, అలాగే నన్ను కూడా బాగు చేయగలడు ఆయన అని అడిగేది వస్తుంది. అడిగితే తప్పకుండా బాగు చేస్తాడమ్మా, ఆయన చేయకుండా ఉండే అసమర్థుడే కాదు, ఆయన చేయగలడు, చేస్తాడు అని చెప్పింది. అనుకో అట్లాగనమాట. అది చెప్పాలంటే చాలా కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఆమె విశ్వాసం వలన ఆమెకి ఏం కలిగింది? ఆమె మొక్కరించి ప్రార్థన చేయడం తెలియదు, చర్చకు వచ్చేది తెలియదు, అనుదినం ఆమె ఏమి ధ్యానించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పుస్తకం చేత పట్టుకుంటే కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అటువంటి పరిస్థితిలో ఆమె నమ్మింది. ఆ తర్వాత ఆమెకి ఫైలేరియా కాలు బోధక బాగైంది. ఆ విశ్వాసం వల్ల బాగైంది. ఆ విశ్వాసం వల్ల బాగయ్యి యువతల కాలు ఎట్టుందో ఆ కాలు కూడా అట్టాగే నార్మల్గా వచ్చిందన్నమాట. అప్పుడు ఎంత సంతోషం అంటే ఆమె ఎన్నిసార్లు తర్వాత నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా కానీ అక్కడ కూడా వచ్చేదాన్ని. ఆమె కాలు చూసి నేను చాలా సంతోషపడేదాన్ని. ఆమె కూడా చూపించేదాన్ని, దాన్ని బట్టి సంతోషపడేది అనమాట. అట్లాగా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కేవలం విశ్వసించటం వలన మాత్రమే మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలనను ఆ స్వస్థత కావాలంటే అసలు నాకు ఆ టాపిక్ ఎందుకు గుర్తొచ్చిందంటే ఆవిడ ఒక మాట చెప్పింది. ఏంటంటే ఎక్కువ టైం పడుతుందని నేను దాన్ని చెప్పలేదు, కానీ ఆ పాయింట్ కొరకు చెప్తున్నాను. ఆమె ఫీవర్ వచ్చింది, బోధకాలం వల్ల జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్దామని ఆ పల్లెటూరు నుండి నడిచి వస్తూ ఉంది. నడవలేక వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను నడవలేకపోతున్నాను అని చెప్పింది. సరే వాళ్ళకి ఏం చేసిందంటే పొయ్యిలో వంట చేసుకుంటా ఒక కమ్మి పెట్టి దాన్ని ఎర్రగా కాల్చి ఆ కాలు మీదే సిలువు గుర్తేసుకున్నాను. నాకు ముందే చెప్పింది, ఇలా చేసుకుంటానమ్మా, కాల్చుకుంటా, నేను నా బాగా చేయకపోతాను, అట్లా చేయాల్సిన అవసరం లేదు, కేవలం నమ్ము, విశ్వసించు, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పాను. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ కాలినటువంటి కాలు ఆమె గోరు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతున్నారంట, ఎందుకు బట్టి కాల్చుకున్నావు, కానీ ఏమైంది నీకు కాలంటే కాలింది అని చెప్పుకున్నాను. తన హృదయంలో ఏమనిపించిందంటే నేను చెప్పేది అబద్ధం కదా అని తోసిందంట. నాకెందుకు అంత బాగైందని తెలుసా? ఆ ఫైలేరియా బాగైందంటే ఆమెకు వచ్చినటువంటి ఆ థాటు నేను చెప్పేది అబద్ధం కదా,
నాకెట్ట బాగవుతుంది అనుకొని, లేదు నేనే కాల్చుకున్నాను అని చెప్పిన. ఆ తర్వాత ఆమెకి దాంట్లో నుంచి నీరు కారుతా వచ్చిందని. సరే, బాగా అయిపోయింది. చూడండి, ఆ ఒక్క చిన్న తప్పు దాన్ని తను ఏం చేసుకుంది, సరి చేసుకుంది. ఆమె దాన్ని సరి చేసుకుంది. ఆ స్వస్థత కొరకు, ఆ కార్యం కొరకు ఆమె సరి చేసుకుంది. తన హృదయాన్ని సరి చేసుకుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను. అప్పుడు ఆ సరి చేసుకోమని దేవుడు చెప్పినప్పుడు లోబడిందా లేదా? మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన అంటే మనం లోబడాలా లేదా? ఖచ్చితంగా మనం లోబడాలి కదా. దాని ద్వారాగానే మనకు కార్యాలు జరుగుతాయి. దాని ద్వారాగానే మనకు ఒక స్వస్థతే కాదు, మన ఇంట్లో ఒకప్పుడు వాళ్ళ ఎంజీ గారు చెప్తారు, ఏమనంటారంటే, మురికివాడలో ఏమో సువార్త ప్రకటించారండి. మురికివాడలు కాలువలు ఉంటాయి కదా, అటు పక్కనే మరి పూరి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని సువార్త ప్రకటించేవాళ్ళు. వాళ్ళకు ఒక వస్త్రం ఉంటే ఇంకొక వస్త్రం ఉండేది కాదు వాళ్ళకి. అలాంటప్పుడు నాకున్నటువంటి 2 వస్త్రాల్లో దేవుడు ఒక వస్త్రం ఇచ్చేయమన్నాడు. ఆయనకు 2 ఉన్నాయి. ఒకటి ఉతుక్కుంటే ఇంకొకటి వేసుకునేవాడు. అప్పుడు ఆ ఒక్క డ్రెస్ ఇచ్చేసాడు ఉంటాయి. ఇంక మార్చుకోవడానికి డ్రెస్ లేదు. నెక్స్ట్ డే ఆయన ఎక్కడైనా సేవకు పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఆయనకి ఇంక డ్రెస్ లేదు. అలాంటి పరిస్థితిలో ఆయన ఆ మోకరించి ప్రార్థన చేసి తర్వాత చాలా పొందుకున్నారు ఆయన. అటువంటి మురికివాడలో పనిచేసేటువంటి వాళ్ళు కేవలము ఏదో ఆ పని ఈ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు, కూలినాలు చేసుకొని బతికేవాళ్ళు. ఏ పనులైనా ఉండొచ్చు వాళ్ళు చేసుకునే పనులు, అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకి వచ్చినటువంటి రాబడి ఎంతంటే, నా సంఘానికి వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తున్నారు. వాళ్ళు లక్షలు ఇవ్వగలిగేటువంటి మరి వ్యక్తులుగా వాళ్ళని దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధత లేకపోతే, మనం కంపు కొట్టుకుంటూ ఉంటే, మనం ఇంకా పేదరికంలో ఉంటే, మనం ఇంకా నశించిపోయే వారి వలె ఉంటే, మనం అలా ఉంటే మనము మరి ఎట్లా అండి? మనల్ని ఎవరైనా పక్కవాళ్ళు మనం చేరదీస్తారండి? పక్కవాళ్ళు మనం పైకి లేవనెత్తారండి? కుంగిన వేళలో చేతగాని వారు అవుతువేమో అని వాక్యం సెలవిస్తుంది. అయితే మీద వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆయన ఉన్నాడు మన పక్షం, ఆయన చేస్తాడు. మీరు సత్యమును నమ్ముట వలన, ఆ తర్వాత పరిశుద్ధపరచబడి వలనను, తర్వాత ఇంకోటి ఏమన్నాడు, సత్యమును నమ్ముట వలనను. మనం ఏమి నమ్మాలంట? సత్యమును నమ్మాలంట. సత్యమును నమ్మాలి. ఆ సత్యం ఏమి అసలు? అనేక సార్లు మనం వాక్యం చదువుతూ ఉంటాం. సత్యం ఎవరు ఇక్కడ? ధర్మశాస్త్రం అంటే ఏంది? ఇట్లా డౌట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కృపయు సత్యము కలుసుకొనడు అనే ఒక దగ్గర ఉంది. అప్పుడు ఏమంటాం? కృపయు సత్యం ముద్దు పెట్టుకును అని ఉంటుంది. అంటే ఏమని? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని సత్యం, యేసయ్యను కూడా సత్యం అనే. అట్లాగా సత్యమును నీవు నమ్ముట వలన, యేసయ్యను నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకును. ఇప్పటి నుండి కాదంటండి, ఆది నుండి ఏర్పాటు చేస్తుంది. ఈ పరిచర్య ఇక్కడ మనం ఎన్నో యానివర్సరీ చేసుకున్నామమ్మా. 34వ యానివర్సరీ చేసుకున్నాం కదా. గుర్తుపెట్టుకోండి, ఈసారి అడిగినప్పుడన్నా చెప్తుంది. అంటే నేను అడగాలని కాదు, మీరు చెప్పాలని కాదు. కొన్ని విషయాలు మనం, కొన్ని టాపిక్స్ మనకు అవసరం కదా. అప్పుడు ఈ విధంగా మనము చేసుకున్నటువంటి ఈ వాక్య సహాయంతో 34 సంవత్సరాలు యానివర్సరీ చేసుకున్నాం కదా. 34 సంవత్సరాల దేవుడు ఎంతోమందికి ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. చేశాడా లేదా? ఏమో ఎవరు కలపడం లేదు, చేశాడు, ఖచ్చితంగా చేశాడు. మరి చేయబట్టే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్తుతించుకోగలుగుతున్నాం, ఆయన ఘనపరచుకోగలుగుతున్నాం, ఆయన నామాన్ని గురించి ఎన్నో కీర్తనలు మనం పాడుకోగలుగుతున్నాం. ఎందుకు చేయగలుగుతున్నామంటే ఆయన మనకు నేర్పుతున్నటువంటి సత్యమును బట్టి, ఆ సత్యమును బట్టి, ఆ రక్షణ పొందుటకు
దేవుడు మనల్ని ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మనల్ని అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నెలలో ఫస్ట్ వీక్ నేను ఇస్తానండి అని ఒక బిడ్డ వస్తాడు ముందుకి. దేనికి? మనకందరికి స్నాక్స్ ఇవ్వడానికి. నేను ఇస్తానండి, దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చినప్పుడు నేను ఎంత ఇవ్వాలా? 10 రూపాయలు కదండి మనం ఇస్తాము. కాబట్టి ఆ ప్రకారంగా నేను ఇస్తానండి అని అంటే వస్తుంది. మనకందరికీ ఆ 100 లేవా? మన చేతులు మెరగడం లేదా? ఎందుకు అందరు ముందుకు రావడం? ఎందుకు అందరికి ఆ మనసు లేదు? ఎందుకు? ఎంత మనము వాక్యం బోధిస్తున్నా సరే మనకు ఆ మనసు రావడం లేదే. మన చేతులు మెరుగుతున్నాయి, నేను కూడా ఇవ్వచ్చు, నేను కూడా ఇవ్వగలను అనేటువంటి ఆలోచన నువ్వు పెట్టి చూడు దేవుడికి. ఏమా ఏమో చెప్తారు చూడు సామెత, కుక్కకి ఒక బిస్కెట్ వేసి చూడు, ఇంకేం చేస్తుందంట కుక్క? విశ్వాసం ఉంచుకోవాలి. ఆ యజమానుడి పక్షాన యజమానుడి మీద ఆశ పెట్టుకుంటుందంట, విశ్వాసం ఉంచుతాం. కాబట్టి మనం కూడా తింటానే ఉన్నాం. దేవుడిచ్చింది కదా మనం తింటున్నాము. మనం ఏమో సొంతంగా మనం తయారు చేసుకుంటున్నాం అని. ఏమో అంగట్లో ఏదైనా సరుకులు కొనుక్కోవాలంటే మనకి ఏముండాలా? మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? దేవుడు ఇస్తేనే సరే, వాడు ఇవ్వలేదు కూడా అనుకో, నీ కష్టమే, నీ కష్టార్జితమే అనుకో. అని నువ్వు కష్టం చేసుకోవడానికి నీకేముండాలా? శక్తి ఉండాలా? ఎలా ఉంటే శక్తి వస్తుంది? ఆరోగ్యం ఉంటే అది గొప్ప విషయం. ఆరోగ్యం ఉంటేనే ఆ ఆరోగ్యం ఎవరు వస్తున్నారండి? దేవుడు ఇస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం, దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాం. ఆ ప్రకారంగా మనం ఏం చేయాలంటే, ఇదిగో నాకు బాగైంది, ఇదిగో నేను బాగుపడ్డాను, ఇదిగో నా కుటుంబం బాగుపడ్డది. బాగుపడాలని మనం అడుగుతామా లేదా దేవుని? ఖచ్చితంగా అడుగుతాము. అయ్యా మనం బాగు చేయండి, దావీదు కుమారుడా రక్షించు, దావీదు కుమారుడా రక్షించమని గొగ్గోలు పెడతాం, ప్రార్థన చేస్తాం, అడుగుతాం. దేవుని అడిగి మనం ఏం చేస్తామంటే ఆ శక్తిని పొందుతాం. ఆయన మనకి ఇచ్చేంత వరకు మనం పొందుతాం. రోగి పడక మీద ఎంతవరకు మూలుగుతాడు? తనలో వ్యాధి ఉన్నంత వరకు ఏం చేస్తాడు? మూలుగుతూనే ఉంటాడు. దేవునిలో కూడా నువ్వు విశ్వాసం ఉంచుకొని దేవుని అడుగుతూ ఉండడం వల్ల నీకు అంత గొప్ప శక్తిని ఇస్తున్నాడు, అంత గొప్ప బలాన్ని ఇస్తున్నాడు, అంత గొప్ప ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇదిగో ఈ 500 నాకు దొరికితే, ఇదిగో ఈ 10 రూపాయలు నాకు దొరికితే, ఇదిగో నేను ఫలాంగాలు పెట్టుకుంటాను. మంచిదే, పెట్టుకో, కాదలేదు. దేవుని వైపు చూడు, గమనించు. ఆయన నీవిచ్చే నేనిచ్చే వాటితో బతకడు. ఆయన వాటితో కాదు బతికేది, కానీ ఆయన చూస్తూ ఉంటాడు. నేను నాకైతే పెట్టే గుణం కావాలని మీరు కోరుతున్నారు, మరి వాళ్ళకు కూడా పెట్టే గుణం అవసరమా లేదా? ఆయన చూస్తున్నాడు. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చేటప్పుడు మనం ఎందుకు ఆయనకి ఇవ్వకూడదు? ఇటువంటి రక్షణ మనకిస్తున్నాడు, స్వస్థతను మనకిస్తున్నాడు, నెమ్మదిని మనకిస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మనకు ఆయన పరిశుద్ధతను మనకి ఇస్తున్నాడు. ఆయన సత్యాన్ని కూడా మనకు ఇస్తున్నాడు. సత్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా మనం చేసుకొని మనం పొందుకొని మనం ఎంతో బలమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనకు ఆయన్ని బట్టి మనం పొందుకోవడానికి చూడండి. ఎకోను పత్రికలో, ఎకో సువార్తలో 17వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, త్వరగా ఫాస్ట్గా ఉన్నలాగా వారును ఏకమై ఉండవలనని విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుడు ఆయనకు మహిమ స్వరూపుడు కదా, ఆయనకు మాత్రమే మహిమ ఉన్నదని ఆయన మహిమను పక్కన పెట్టుకోవట్లేదు. ఆ మహిమను మనకు పంచి పెట్టడానికి, ఆ మహిమను మనకు షేర్ చేయడానికి
రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ఆయన ఎవరికి తెలియకుండా పోయి పుట్టింది. ఆయన ఏమన్నాడు? నాలో ప్రభావము బయటకు ఎడలేను అంటున్నాడు. ఏంటయ్యా శిష్యులందరూ అడుగుతున్నారు, ఇంత జనం నీ మీద పైన పడుతున్నారు కదా, ఎవరో ముట్టారంటారు, ఏది నన్ను ఎవరో ముట్టారు అని అంటున్నాడు. ఎవరో ముట్టారు. విశ్వాసముతో ఏం చేయాలంట? ఆయన వస్త్రపు చెక్కును ముట్టికి చాలంట. ఆమెలో ఉండేటువంటి రక్తధార కట్టేస్తున్నాను. అంతే బాగుపడిపోయింది. ఇంకా ప్రభుకి అది అర్థమైపోయింది. ఆయనలో నుండి ఆ ప్రభావం బయటకు వెళ్ళి ఆమె వచ్చింది. నీలో నుండి నాకు అటువంటి ప్రభావాన్ని నాకు పంపించయ్యా, నాకుండి ఈ రోగాన్ని నాయనా నాకు విడుదల కలుగ చేయమని అడగాల. మనం అడగాల. దైవ సేవకుల ప్రార్థనతో పాటు దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు? ఆటి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మనకు అలాగ మనం అడిగితే తప్ప మనకు ఆ కార్యము జరగదు. మొదటి దశలోకి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎందుకనగా ప్రభు అయిన యేసు ద్వారా రక్షణ పొందుటే, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అది మనం ఎందుకు పిలిచాడు? మనకు గొప్ప కార్యాలు చేయాలని పిలిచాడు. అయితే అది యేసుక్రీస్తు ద్వారా కానీ మనకు ఆ కార్యాలు జరగాలని ఖచ్చితంగా జరుగుతాయి. మనం నమ్మాల. అంతే. రక్షణ పొందుటకు యేసుక్రీస్తు ద్వారాగానే మనం రక్షణ పొందాలి. అలాగే పొందినప్పుడే మనకు గొప్ప విడుదల. ఆయన కంచి వేస్తారు. ఇక ఈ శరీరంలో జరగబడకుండా 2వ దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, నిలుపుడుగా ఉండి మా నోటి మాట వలన ఆయనను, మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఏవైతే బోధించాడో ఆ బోధించినటువంటి నువ్వు స్వస్థత పొందిన తర్వాత, బాగైన తర్వాత, నువ్వు అన్నీ కూడా నీకు నెమ్మది ఇచ్చిన తర్వాత, ఇది జరగలేదని ఎంతకాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది నీకు జరిగిందనుకో. జరిగిన తర్వాత నువ్వేం చేయాలా? ఆయన విధులను చేపట్టమంటున్నాడు. ఆయన విధులను చేపట్టుడి. అది ఆ విషయం మనం మర్చిపోవాలి. మన ఇష్టానుసారంగా ఆ తర్వాత నేను బ్రతికిపోవచ్చులే, ఏమా నీకు కళ్ళు బాగు కావాలా? మరి ఒకసారి నాకు ఒక 10th క్లాస్ పాట వాల్యూషన్ వెళ్ళినప్పుడు నేను ఒకటే తొందర చేస్తున్నాను. ఫోన్ చేసి, అక్క మేము వస్తాం అక్క, ఇక్కడికి వస్తే వీలు కాదమ్మా, ఎవరు రాలేవు, నేనే వస్తాను, మీరు ఏం కావాలా, ఎక్కడ ఉన్నారు, మేము పలానా చోటు ఉండవు. సరే అక్కడికి వెళ్ళా. చాలా అలసిపోయి ఉంటాను. ఏదో టిఫిన్ పెట్టారు. వెళ్ళిన తర్వాత అది గొప్ప తినేసే నేను టైర్డ్ అయిపోయాను. పెట్టింది ఏదో చిన్నవి అంత ఏదో పెట్టారు, బొండాలు లాంటివి. సరే తినేసాను, రిలాక్స్ అయిపోయాను. అతను వాళ్ళు ఇదిగో ఈ ప్రార్థన చేయాలట. సరే ఏమో అంటే, ఇక నీకు కళ్ళు రావు అని చెప్పారు. ఎవరు చెప్పారు? కంటి డాక్టర్గా చెప్పారు. ఇక నీకు కళ్ళు రావు అని. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నాకు అమ్మ పిలిపించి ప్రార్థన చేయించండి. సరే అందరూ కలిసి ఆలోచించి, సరే ఆమె బాధను చూడలేక సరే నన్ను పిలిచారు. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. సరే నేను వచ్చేసాను. ఆ కళ్ళను దేవుడు వెలుగుతూ కూర్చున్నట్టు చూపించాడు నాకు. ఆ దర్శనం చెప్పాను నేను. సరే నేను వచ్చేసాను. ఆ తర్వాత చెప్పారు నాకు, కంటి డాక్టర్ అమ్మ చెప్పినటువంటి దాన్ని దేవుడు ఏం చేశాడు? వెలుగుతూ ముట్టాడు కదా, ప్రార్థన చేసి వెలుగుతూ ముట్టాడు కదా. ఆమె బాగా అయిపోయింది. ఏమో పలానా ఎట్లుంటుంది అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అక్క ఆమె బాగా అయిపోయింది అక్క, హాయిగా ఆమె టీవీలో సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. చూడు, ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు బాగా అయిపోయిన తర్వాత ఆయన విధులను గైకొనడి అంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు గైకొనడి అంటున్నాడు. అవి మనం గైకొనాలి. ఇట్లాగా మనము ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్టయితే మనం ఆయనకి ఎంతో సాక్షిమై ఉండాలి, బద్దులుగా ఉండాలి, బద్దులమై ఉండాలి. చివరిగా ఒక మాట చదువుతూ ముగించుకున్నాం.
2వ దశలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మా వలన పొందిన బోధనల ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుడు యొద్ద నుండి తొలగిపోవాలని, ఎవరైతే మీకు అక్రమమైన బోధలు చెప్తున్నారో వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ గురించి తొలగిపోవాలని చెప్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. అటువంటి చెడు బోధలు మీరు రిసీవ్ చేసుకోవడం, అన్నీ బాగుపడ్డ తర్వాత ఏమవుతారు? పక్కత్రోవన పెడత్రోవన పడకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పకూడదు. దేవుడి కొద్ది వాటిని దీవించున్నాను. చిన్న మాట్లాడు. పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు. ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములే. నీ వాక్యానుసారంగా మేము జీవించడం గొప్ప దయచేయండి. ఇంకా గొప్ప మేలులు మేము పొందుకోవడానికి గొప్ప దయచేయమని, నీ యొక్క నామంలో గొప్ప దేవ గొప్ప శక్తిని మేము పొందుకున్నట్టు గొప్ప దయచేయమని నీకే వందనాలు చెల్లించుకుంటూ చేస్తున్నాములు మమ్మల్ని ఆ రీతిగా నిలబెట్టమని మిమ్మల్ని క్రీస్తు పేరు అడిగి లేపుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం దేవుని వాక్యం చక్కగా వింటున్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకున్న తర్వాత చివరి ప్రార్థనాస్పదతో మనం కొనసాగుతాం. ఒకసారి అందరూ లేచి శాంతి Jesus, thank you, Father. Hallelujah. Makura Mashida Rakamala Bashia. The Kimri Baba Shikumala Bashida Rakamala. Oh, the Kira Mashala Bachira Makalaba. Thank you, Father. Thank you. By the power and disturbance of darkness, the Kura Mashala. Thank you, Father. By the pain and disturbance, my Magalin Deva, Pandana Sutra, Chilistra, the Samemra Prabha, and the Karamashala. By the disturbance of dark power, Prati Artingami, Prati Chigatani Tarisna, the Karamashala, but Jesus, thank you, Father, hallelujah. The Karamashala. ఒక వ్యక్తి ముందుకి వాలిపోతుంటున్నాడు. Bind the pain in the name of Lord Jesus. Bind the disturbance of dark power in the name of Lord Jesus. The Kuramashalaba. Devani Pandana Stotra. Bind the disturbance by the Kuramashalaba. A వ్యక్తి యొక్క తల వెనక భాగంలో బలహీనత కనబడుతున్నది. కొంతనాడు స్తోత్రాలు బయట ద డిస్టర్బెన్స్ అది సాయం చేయండి తండ్రి. ఏవైతే కావాలా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. బయట ద పెయిన్ అండ్ డిస్టర్బెన్స్ అప్పుడు ఈ భుజమునకు ఎంతో భారం ఉంటున్నది. ఆ భారమున మీరు వెలుగుతో స్పర్శిస్తున్నందుకు మీకు వందనాలు.
Shira Kalama Shia Kama భుజము నుంచి మోచేతి వరకు కింది వేలి వరకు ఉన్న బలహీనతను తీసివేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. రెండు మోకాళ్ళు కట్టబడుతున్నాయి. బైండ్ ద పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ చీకటిని మీరు తీసివేయండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. జీసస్, థ్యాంక్ యూ. నూతన బలంతో నింపి నడిపించు. థ్యాంక్ యూ ఫాదర్, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఓ విఖ్యం నడుముల్లో బలహీనత అయానికే స్తోత్రాలు చెల్లిస్తా. సహాయం చేయండి. మహిమతో నింపటి నడుము నుంచి మోకాలు వరకు వెనుక భాగంలో ఉన్న బలహీనత అంతటిని మీరు తొలగించండి. మీ కృపతో నింపండి. అయానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా ప్రభా పితబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు. వాక్యంలోని మర్మాన్ని గ్రహించుకుని ఆ విధంగా సాగడానికి మీ కృపా సహాయంతో నింపండి. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. శోధించడానికి ప్రయత్నించే ప్రతి ఆటంకాన్ని మీరు దూరం చేసి మీరు మహిమ ఘనత పొందబోతున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. Bind the pain and disturbance of dark power in the name of Lord Jesus. ప్రతి ఒత్తిడిని తీసివేసి బలపరచుకునేటువంటి ఆ మధ్యలో ఓ రిక్షామాష ఉన్నటువంటి నాయన దేవుడు ఓ రిక్షామాషీద రామాషియా ఒక ఇండియన్ ఫ్లాగ్ని మధ్యలో నిలబెట్టి ఉంటున్నాడు. ఒక ఓ రిక్షామాషీద భారతదేశంలో ఒక సాక్షిగా నిలబెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన వచ్చిన ప్రతి బిడ్డను వెండిగా ఆశ్రయించు. తిరిగి వచ్చి తన నొసటి భాగంలో బలహీనత కనబడుతుంది. ఆ బిడ్డను మీరు స్పర్శించండి. ఆ నొసటిలో చీకటి దాన్ని తీసివేయండి. ఆయన ఆటంకాన్ని తొలగించు. కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. మీరు ఈ మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామములో మేము అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరూ కూర్చోండి.